హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. ఈరోజు మనం బెంగళూరులోని ఫేమస్ ప్లేసుల్లో ఒకటైన మాల్ ఆఫ్ ఏషియాని విజిట్ చేయడానికి వచ్చాం. చాలా రోజులుగా ఈ మాల్ని గురించి వింటున్నాను, కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వామ్మో, మనం ఊహించిన దానికంటే చాలా డిఫరెంట్గా ఉంది. అందుకే ఈరోజు నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక మొదలెడదామా? ఇదిగో ఫ్రెండ్స్, మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ బయట నుంచి చూస్తే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. కెమెరాలో చూస్తే ఒకలా ఉంటుంది, కానీ డైరెక్ట్గా నిలబడి చూస్తే అబ్బా, ఇది మాలా లేక ఎయిర్పోర్టా, అంత పెద్దగా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు లోపలికి వెళ్దాం. అరే ఏంట్రా ఇది? ఓకే గైస్, ఇప్పుడు మనం లోపల చూసినట్లయితే ఎటు చూసినా అన్ని షాప్సే, బ్రాండెడ్ బ్రాండ్స్ అన్నీ కనిపిస్తాయి. ఫ్యాషన్స్, ఫుట్వేర్స్, ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి. షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చాక వాలెట్ సేఫ్గా అస్సలు ఉండదు. ఒక షాప్ చూస్తే ఇంకో షాప్ చూడాలనిపిస్తుంది. ఇక ఇంటీరియర్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా క్లీన్గా, స్టైలిష్గా, అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. నేను ఇంకా కొన్ని షాప్స్ మరియు ఇంటీరియర్స్ చాలా చూపిస్తాను, మీరు తప్పకుండా చూడండి. బట్టలు తీసుకుందామని నాన్నకు కాల్ చేశాను. నాన్న డబ్బులు వేయి నాన్న అంటే, నీకు తిండికే డబ్బులు దండగా మళ్ళీ డ్రెస్ కొన్నా అని మింగి ఫోన్ పెట్టేశాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. చేసేదేమి లేక బట్టలు చూస్తూ బయటకు వచ్చేసాను. అంతే మామ, మన మిడిల్ క్లాస్ లైఫ్లో. మీరు ఎమోషనల్గా ఏమి కనెక్ట్ అవ్వకండి, మనం చేసే పనులు అలా ఉంటాయి, అందుకే మింగుతారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ సోదంతా ఎందుకులే మామ, వెళ్దాం పదండి ముందుకు. అలా తిరుగుతూ ఉంటే మాకు ఫుడ్ కోర్ట్ కనిపించింది. మా ఫ్రెండ్ గారిని అడిగాను, ఏరా మామ ఏమైనా తినిపించరా అంటే, ఆడేమో నా కిడ్నీ అమ్మేరా అంటున్నాడు. ఇంకేం చేయాలి ఫ్రెండ్స్, అలా చూస్తూ అలా ముందుకు వెళ్ళాం. అక్కడ మెనూ కార్డ్ చూసి షాక్ అయ్యాం. ఇక్కడ పెట్టే డబ్బులకి బయట ఒక పానీపూరి బండి పెట్టచ్చు అన్నాడు. ఫైనల్గా ఏదో ఒకటి చేసి ఒక కాంబో తిన్నాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ బాయ్స్. మీరు కూడా ట్రై చేసింటే కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి, మీకు ఏ కాంబో బాగా నచ్చిందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలా వెళుతూ ఉంటే పియానా వాగిచ్చేవాడు కనిపించాడు. ఆడి దగ్గరికి వెళ్ళి, అన్న ఒక యాటిట్యూడ్ బీజం కొట్టన్న, లైఫ్లో ఎలాగో యాటిట్యూడ్ లేదు, ఇజ్జత్ లేదంటే ఆడు కన్నడ లేదో పక్కకు మింగి అని తిట్టి పక్కన పంపించేశాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కానీ ఏ మాటకు ఆ మాట కానీ మామ, పియానా మాత్రం సూపర్గా వాయించాడు. ఎక్సలెంట్. నిజం చెప్పాలంటే ఇక్కడ షాపింగ్ కోసం వచ్చామా లేక టైంపాస్ కోసం వచ్చామా అంటూ అలా తిరుగుతూ ఉంటే టైంపాస్ ఎలా అవుతుందో తెలియట్లేదు. తిన్న తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉంటే మాకు గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కనిపించాయి. ఆడికి గేమ్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడు సింగిల్ కార్డ్ 2500 అన్నాడు. ఆ మార్కెట్ ఆ రేట్ విని షాక్ అయ్యాను. మా ఫ్రెండ్ అయితే ఇంకా కిడ్నీ కూడా అక్కర్లేదురా, కిడ్నీ కూడా అమ్మేసి అన్నాడు. చేసేదేం లేక కనీసం చూద్దాం రా అని చెప్పి ఆ గేమ్స్ అవన్నీ చూసాం. ఏ మాటకే మాట ఫ్రెండ్స్, ఈ గేమ్స్ మాత్రం సో ఎంటర్టైన్మెంట్, సో బ్యూటిఫుల్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ప్రతి ఒక్క షాపు చాలా అట్రాక్టివ్నెస్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అయితే మాత్రం డబ్బులు మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మా ఫ్రెండ్ని అడిగాను, మావా మనం ఏదో ఒక గేమ్ ఆడదామని. వాళ్ళ డాడీకి కాల్ చేసి, నాన్న డబ్బులు వేయి అంటే, నువ్వు ఫోన్ పెట్టరా ముందు, మ్యూజిక్, నువ్వు ఫోన్ పెట్టు అని ఫోన్ కట్ చేసేసాడు. ఇది మామ మా సిచ్యువేషన్.